ఇక దాని పక్కన రాజశేఖర రెడ్డి పెట్టిన పొక్క, పోతిరెడ్డిపాడు పొక్క కావచ్చు, అంతు లేకుండా నీళ్ళని తీసుకుపోతుంది, కృష్ణను మొత్తం మలుపుకపోతుంది అని చెప్పింది కళ్ళకు కనపడ్డది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం దానిపైన అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. కేఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అనంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే వరద జలాలు అవుతాయి కృష్ణాలో. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్ళని తీసుకపోయింది. 140 టీఎంసీలు ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టిన అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో మొత్తం 250 టీఎంసీలు నింపడానికి కావాల్సిన ప్రాజెక్టులు, పెన్నా బేస్లో ఉన్న ప్రాజెక్టులను మొత్తం నింపుతున్నారు. దాని ఫలితంగా సాగర్ నిండకుండా ఇప్పటికీ కొంత వెలితి కనబడుతుంది. ఆ నీళ్ళు ఆ 140 టీఎంసీలు కనుక సాగర్కి వచ్చి ఉంటే ఈ పాటికి సాగర్ ఓవర్ఫ్లో అవుతుండే. ఇప్పుడు ఆల్రెడీ 175 టీఎంసీలు ఉన్నాయి. ఆ 140 కలిపితే 310 అవుతుండే, 585 అడుగుల లెవెల్కి వస్తుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మా ఎడమ కాలువకు కావచ్చు, మా లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి అని పేరు చెప్తున్న హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద ఉన్న రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కూడా. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళను కూడా ఈ పంటకు సరిపోయిన నీళ్లు ఉన్నాయి. అక్కడ ఎడమకాలువ రైతాంగం పంట పండించుకోవడానికి సరిపోయిన నీళ్లున్నాయి. మేము ఇంతకంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇచ్చినాం మేము నీళ్లు. మేము ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో 510 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 514 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 518 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం, 526 ఫీట్లు ఉన్ననాడు ఇచ్చినాం. 5 పంటలకు ఇవాళ ఉన్న కంటే తక్కువ నీళ్లు ఉన్ననాడు కూడా, లెవెల్ తక్కువ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చినాం, రైతుల పంట పండించినాం. నాగార్జున సాగర్ రైతాంగం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాస్త ఊరటపడ్డది. వరుసగా 17 పంటలు పండించగలిగింది. ప్రభుత్వం ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుతోనే జలయజ్ఞం చేసి అక్రమంగా దుర్మార్గంగా తీసుకుపోతుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు నల్గొండ రైతాంగాన్ని మోసం చేయడానికి కేవలం ఒక యాగం చేసి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిపోయినారు. ఇది నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఆలోచించుకోవాలి. 510 నాడే కేసీఆర్ ఇచ్చిండు, పంటలు పండించిండు. ఇవాళ 532 దాటింది. ఎందుకు వస్తలేదు? నేను చెప్పిన లెక్క అబద్ధం కాదు. 140 టీఎంసీలకు వాళ్ళు తీసుకుపోతుంది అట్లే ఉంది. జూరాల దాటిన తర్వాత, జూరాల నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంకి ఎన్ని నీళ్ళు వచ్చినవి, శ్రీశైలంలో ఎంత నిల్వ ఉంది, ఇవాళ నాగార్జున సాగర్లో ఎంత నిల్వ ఉంది అని లెక్కలు చేసినప్పుడు 140-150 టీఎంసీల నీళ్ళు తక్కువ పడుతున్నాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు చూసినప్పుడు మొత్తం కూడా గోరకల్లు, గాజుల దిన్నె, బ్రహ్మసాగరు, అవుకు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంకు, యోగివేమన, సోమశిల, కండలేరు, గండికోట, వేలుగోడు, చిత్రావతి, పెన్నా అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి,
వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు ఇవన్నిట్లో కలిపి ఇప్పటికి 140 టీఎంసీలు నిల్వ వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన లెక్కలే ఇవి, ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. వాళ్ళు ఎన్ని ఉన్నాయని. ఎక్కడి నీళ్లు మరి? పెన్నా బేసిన్లో వరద రాలే. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక వర్షం వచ్చి వరద వచ్చిందన్న మాట మనం ఎక్కడ వినలే, చూడలే. 52% వర్షపాతం తక్కువ ఉంది అక్కడ. అక్కడ రైతాంగమే, కానీ ఇక్కడ హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇంటిని వదిలిపెట్టి బయటని పెట్టినట్టు నాగార్జున సాగర్ రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం పూర్తి హక్కుదారులు. ఇంకొక వైపు మహబూబ్ నగర్, అక్కడ కూడా ఇప్పటికి లిఫ్ట్లు పూర్తి ఎత్తుతలేరు. చాలా దుర్మార్గంగా వరద మొత్తం వారం రోజులు పోయిందనుక కూడా ఒక్క లిఫ్ట్ ప్రారంభం చేయాలి. భీమ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఎత్తలేదు. ఇవాళకి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రారంభం చేస్తలేరు. 6 టీఎంసీలు నింపి పెట్టుకోవచ్చు. అవి కలవకుర్తి ఎత్తిపోతలకు ఉపయోగపడతాయి. ఒకవైపు గోదావరిలో అదే ద్రోహం, మరోవైపు కృష్ణాలో అదే ద్రోహం. మంత్రులకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకు ఇస్తలేరు? చాలా మంది నన్ను ప్రశ్న వేస్తున్నారు, మీరు కూడా వేయచ్చు. మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం? ఎందుకు సార్ రైతుల మీద ఎందుకు కోపం? నీళ్లు ఉంటే నీళ్ళు ఇవ్వంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తలేరు ఒక ప్రణాళిక ప్రకారమే. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు. మనము నీళ్ళ గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు. మంత్రులు ఎవరం నీళ్ళ గురించి మాట్లాడొద్దు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు. కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే